అమెరికాలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై కాల్పులు జరిగిన ఘటన కెంటకీలోని లండన్ టౌన్ ప్రాంతంలో జరిగింది. డేనియల్ బూన్ నేషనల్ ఫారెస్ట్ సమీపంలోని పొదల నుంచి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై కాల్పులు జరిపాడు దుండగుడు. ఈ ఘటనలో 7గురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనే విషయం తెలియలేదు. అధికారులు ఇంటర్ స్టేట్ 75 హైవేను తాత్కాలికంగా మూసేశారు. జోసెఫ్ కౌచ్ అనే 32 వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలిస్తున్నారు. కౌంటీ మేయర్ రాండల్ వెడిల్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లల్లోనే తలుపులు వేసుకొని ఉండాలని కోరారు. కౌచ్ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. దట్టమైన అడవి కావడంతో నిందితుడిని పట్టుకోవడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. జార్జియాలోని విండర్లో విద్యార్థి కాల్పులు జరిపి పలువురి మరణానికి కారణమైన ఘటన మరొక ముందే ఇది జరిగింది.